హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఏదైనా స్పెషల్గా తినాలనిపించింది నాకు. ఇవాళ వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఏం తినలేదు. రైస్ తింటా కొంచెం, కానీ ఏదైనా స్పెషల్గా చేసుకోవాలని అనిపించి ఏం చేశాను, నేను దిబ్బ రొట్టె చేస్తున్నా. మనం తక్కువ మన తెలంగాణ సైడ్ మనం ఇది ఎక్కువ చేయము. నేను రావులపాలెంలో తిన్నానండి. నేను ఈ ఐటమ్స్ తినడం కోసం రావులపాలెం వెళ్ళాను. చక్కగా మినపప్పు, ఇడ్లీ రవ్వ. మీకు రెసిపీ కావాలంటే యూట్యూబ్ చూడొచ్చు. యూట్యూబ్లో చూసిన నేను కూడా కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి చేస్తున్నా నేను. ప్లస్ దీనికి మనకు టమాటా కొత్తిమీర చట్నీ చేసుకున్నా. చాలా ఇష్టం నాకు ఈ రెసిపీ. ఎంత ఇష్టం అంటే టమాటా కొత్తిమీర వీక్లీ 2 times 3 times తిన్నా కూడా నాకు ఇంకా తినాలని అనిపిస్తుంటుంది. దీని మీద తేనె వేసుకొని కూడా తింటారు, కానీ స్వీట్ అంతగా ఇష్టపడం కాబట్టి ఈ టమాటా చట్నీతో ఈ దిబ్బ రొట్టె వేసుకొని తింటాను. చూడండి, దిబ్బ రొట్టె అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, అతుక్కుపోతుంది కదా. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని, ఇంత ఆయిల్ అనకండి, అప్పుడప్పుడు తింటే ఏం కాదు. అది తినొద్దు, ఇది తినొద్దు అని అనుకోవద్దు. ఇష్టం ఉన్నంత తినమని చెప్పేసి గరికపాటి చెప్పిండు కదా, అందుకోసం తిందాం. అది పడదు అని అనుకున్నప్పుడు ఇంకా స్టాప్ చేద్దాం. అప్పటి వరకు మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు, తినేద్దాము. మేము చక్కగా ఆయిల్ వేడి కాగానే ఇది వేసేసుకుందాం. ఎలా వస్తుందో చూడాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేయటం, చూద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేద్దాము. యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుంచి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తినడం ఎక్కువైపోయింది చాలా మందికి. ఇంతకుముందు అడిగేవాళ్ళం మన సిస్టర్స్ని కానీ, మన మదర్ని, అమ్మమ్మను, నాయనమ్మను, వీళ్ళందరినీ కూడా అడిగేవాళ్ళం, అరే ఈ ఐటమ్ ఎట్లా చేయాలి, ఈ ఐటమ్ ఎట్లా చేయాలి బాగుంది అనేసి. అంటే మన అమ్మమ్మల, నాయనమ్మల కాలంలో వంటల పుస్తకాలు ఉండేవి, అవి చదివి చేయాలంటే ఎంతైనా కొంచెము ఇబ్బందే. బట్ ఇప్పుడు మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇప్పుడు దిబ్బ రొట్టె అని చెప్పేసి ఎలా చేయాలి రెసిపీ అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూద్దామని ఓపెన్ చేసేసరికి దాదాపు 100 వీడియోస్ కనిపించినాయి. అందులో ద బెస్ట్ చూసి సరే ట్రై చేద్దాం, పోయిందేముంది. రుచిగా ఉంటే ఎక్కువ తింటాము, రుచి లేదనుకోండి తక్కువ తింటాము. ఇదే పిండిని ఇడ్లీగా కూడా చేసుకోవచ్చు. అది నచ్చలేదనుకోండి ఇడ్లీ చేసేసుకొని పొద్దున పల్లి చట్నీ చేసేసుకొని తినేయడమే. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? చుట్టూ చక్కగా కాలింది. వావ్, ఇది తిప్పి వేద్దాము. ఓకే, ఈ పిండి నైట్ అంతా నానితే బాగుంటుంది. జస్ట్ ఒక 3 hours అవుతుంది నేను దీన్ని చేసి. అయితే కొంచెము పులివాలనేసి ఏం చేశాను, కొంచెం పెరుగు పోసాను. చూద్దాం ఎలా అవుతుందో. ఇలా చూస్తే మాత్రం తినాలనిపిస్తుంది నాకు. ఆకలి అవుతుంది కదా, పొద్దున్న నుంచి ఉపవాసం కదా నేను. మేమిద్దరమే కదా, చిన్నగా పోసేసుకొని తినేస్తాం. వావ్, వావ్, దిబ్బ రొట్టె పరితో ఆకలేస్తుంది. కాస్త తిని చూస్తే ఎలా ఉంది అనేది చెప్తాను మీకు. కొత్తిమీర టమాటా చట్నీతో దిబ్బ రొట్టె ఎక్సలెంట్. ఎంత బాగుందంటే అందరు వచ్చేయండి, చేసి పెడతా అందరికీ. చాలా బాగుంది. నేను ఎవరు నన్ను భోజనాన్ని పిలిచినా, ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు కదా. కిచెన్లో జయంతి వస్తుంది అని చెప్పి 1-2 hours కిచెన్లో నిలబడి నా కోసం ఎన్నో ఐటమ్స్ చేస్తూ ఉంటారు. అది ఎలా ఉన్నా సరే 100% ఒక్కోసారి కుదరదు, ఒక్కోసారి బాగా కుదురుతాయి. అయినా కూడా చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తానండి నేను. ఎందుకంటే అంత కష్టపడి కిచెన్లో నిలబడి మన కోసం ఎంతో ప్రేమతో చేస్తారు కదా.
కొంచెం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు. వాళ్ళ జయంతి వస్తే అసలు ఎంత బాగా మెచ్చుకుంటుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలు కదా మనకి. ఇవాళ నా వంట నేనే మెచ్చుకుంటున్నా. ఆహా, సూపర్. చేసుకోండి. రేపు సెకండ్ సండే కదా, చక్కగా దిబ్బరొట్టె చేసేసుకొని తినండి. చూడండి యూట్యూబ్లో చూసి చేసుకోండి. ఎందుకంటే రెసిపీ ఎలా చేయాలి ఏంటని చెప్పలేదు, జస్ట్ నేను స్పెషల్గా ఈరోజు చేసుకొని తింటున్నా అని చెప్తున్నా. ఓకే, మా వారు వీడియో తీస్తున్నాడు, నేను తింటుంటే ఆయన నోరు ఊరుతుంది. కాసేపు అలాగే నిలబెట్టించేసి అరగంట తినేస్తా. కొన్ని పాపం తనకు కూడా పెట్టాలి కదా. ఓకేనా మరి, బాయ్ ఎవరీవన్, బాయ్.